హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటో తెలుసా? అందరికీ ఇష్టమైనటువంటి చిన్నప్పటి ఫేవరెట్ హాట్ మ్యాగీ నూడిల్స్. ఇది నార్మల్ మ్యాగీ కాదండోయ్, ఇది ఆంధ్ర స్టైల్ స్పైసీ టచ్తో చేసే స్పెషల్ మ్యాగీ. అందులోనూ నా స్వహస్రాలతో నాకు ఇష్టమైనటువంటి మ్యాగీ చేసి చూపెడుతున్నానండి. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. నేనైతే ముందుగా గిన్నెలో వాటర్ తీసుకొని మ్యాగీని అయితే ఉడకపెట్టేసుకుంటానండి. ఆ ఉడకపెట్టుకోవడానికి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి కదండి. సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఈ స్టవ్ ఆన్ అయ్యే లోపల మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ స్టవ్ అయితే ఆన్ అయింది కదండి. నేనైతే మ్యాగీని ఉడకడానికైతే స్టవ్ మీద పెట్టేశాను. అంతలోపల మ్యాగీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్. నేనైతే వీటిని తీసుకున్నానండి మ్యాగీ ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడైతే మనం మ్యాగీ ఉడికిందో లేదో ఒకసారి అయితే చూసేద్దాం. సో మ్యాగీ అయితే ఉడికిపోయింది చూడండి. ఆ ఉడికిన మ్యాగీని అయితే మనం పక్కన ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో వచ్చేసి ఆయిల్ని అయితే వేద్దామండి. ఇక్కడ లావణ్య చేస్తుంది కాబట్టి కుకింగ్ ఆ మాత్రమైనా ఉండాలండి. పొగలు రావడం కానివ్వండి, మంటలు రానివ్వడం కానివ్వండి. సో ఆయిల్ అయితే వేడెక్కిందండి. అందులో మొదటగా మనం వేస్తుంది ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం అలా వేగాలండి. కొంచెం వేగితే ఆనియన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ అయితే వేగిపోయింది. తర్వాత అయితే పచ్చిమిర్చి వేసేసాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం కరివేపాకు అయితే వేసేసుకున్నాం. కరివేపాకు వేగిన తర్వాత మనం ఇప్పుడైతే క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకున్నామండి. వీటితో పాటు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను క్యారెట్ మాత్రమే వేసుకున్నానండి. సో క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటో అయితే ఉన్నాయి కదండి. సో ఇప్పుడైతే నేను టమాటో ముక్కలను అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవన్నీ మగ్గే వరకు కొంచెం వేగనివ్వాలండి. నేను చాలా ఇష్టంగా ఫస్ట్ టైం నేర్చుకున్నటువంటి వంట ఏదైనా ఉందంటే అది మ్యాగీ. ఇది నేను ఫస్ట్ టైం నేర్చుకున్న, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ మసాలా పౌడర్ ఇస్తారు కానివ్వండి, బట్ మనకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి కదండి. సో అందుకని నేను కారం పొడి వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి. తరువాత ఏవైతే మసాలా ప్యాకెట్స్ ఇచ్చారు కదండి మ్యాగీలో, ఆ మసాలా ప్యాకెట్ని కూడా ఇందులో నేను కట్ చేసి వేసానండి. మీరు నా వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను మసాలా ప్యాకెట్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. సో ఇదంతా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి. అన్ని మసాలాలు బాగా వేగనివ్వాలండి. ఈ మసాలాలు ఇందులో వేసినటువంటి టమోటాలు, ఆనియన్స్ అన్నీ వేగితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత అందులోకి మనం వాటర్ని అయితే వేసుకోవాలి. సో మనం నార్మల్ వాటర్ వేయకుండా నేను ఫస్ట్లో మ్యాగీ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తాను. మ్యాగీలో ఉండే వాటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం వాటర్ వేసిన తర్వాత ప్లేట్తో క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అలా తెరలు అనేది రావాలి. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. సో మీరు అక్కడ చూస్తున్నట్లయితే బాగా ఇలా ఉడికితేనే మ్యాగీ టేస్టీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసిన తర్వాత స్లోగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే మ్యాగీ నూడిల్స్ అనేది విరిగిపోకుండా
అందులో స్లోగా మసాలాలతో మిక్స్ అయ్యేలాగా చేయాలండి. సో ఫైనల్గా అయితే మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది. కొంతమందికి వాటరిష్గా కావాలంటే అప్పుడే దించేసుకోండి, లేదంటే కొంచెం గట్టి పడినాక చేసుకోండి. ఫైనల్గా అయితే కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోండి. సో ఫైనల్గా మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది. మా రూమ్లో అయితే ముగ్గురున్నాం. సో ముగ్గురికి ప్లేట్స్లో మ్యాగీ నూడిల్స్ని ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇలా వేడి వేడిగా తింటే ఉంటుంది చూడండి, యమ్మీ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినటువంటి ఈ మ్యాగీ నూడిల్స్ని ఇలానే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందైతే లైక్ చేయడం మర్చిపోకండి. నేను అసలే కష్టపడి ఈ మ్యాగీ నూడిల్స్ని అయితే నేర్చేసుకున్నాను. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you so much for watching this video. Thank you.